ఈ నెల 14న అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి. అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది. ఎందుకంటే ఇది పాల్గొన పౌర్ణమి. ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులోనూ ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇది చాలా అరుదైన పౌర్ణమి. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కనుక శక్తివంతమైన ఈ పౌర్ణమి తిథి రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కోట్లు దోసుకు వస్తాయి, మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఒక మీ సుడి తిరిగిపోతుంది. అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ పౌర్ణమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీం లక్ష్మీ నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నార్మల్గా పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ఫుల్ పౌర్ణమి. పైగా ఈ పౌర్ణమి ఉగాది పండుగకు ముందు వస్తుంది, గ్రహణంతో కలిసి వస్తుంది. కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువుల వల్ల కూడా మనకు అదృష్టం అనేది పడుతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం, దురదృష్టం అనేది పోవటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం, మన తలరాత సైతం మార్చేంత శక్తి ఈ పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం 4 వస్తువులను గురించి చెప్పుకుందాం. మీరు అందులో ఉండే 2 వస్తువులు తెచ్చుకోండి. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకుంటే చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా పౌర్ణమి అంటే అతీత శక్తివంతమైనది. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, కానీ ఒక్కో నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కో శక్తి ఉంటుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది గ్రహణంతో అతీత శక్తులతో కూడి వస్తుంది. ఇలా రావటం చాలా విశేషమని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఎవరు కూడా వదులుకోకూడదని వేద పండితులు కూడా చెబుతూ సూచిస్తూ ఉన్నారు. అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఈరోజు ఆచరించడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించడం లేదు, ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందడం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వారు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఈ రోజే ఆ తల్లి పుట్టింది, పైగా పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది. ఆ తల్లి ఈరోజు భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది. ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసుకునే పరిహారానికి చాలా మంచి ఫలితం దక్కుతుంది, మన జీవితం మారిపోతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి. అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి, పురుషులైతే స్నానం చేసి ముందు పసుపు కలిపి చేయండి. అలా చేస్తే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఆరాధన చేయండి. ఇక ఈ పౌర్ణమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దోసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే యాలకుల ప్యాకెట్. ఈ వస్తువులకు అతీత శక్తి ఉంటుంది. ఈరోజు ఒక యాలకుల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తు పెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్
ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి, చాలా చిన్నది తెచ్చుకోండి. 10 రూపాయలు 15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలకులను పూజా గదిలో పెట్టాలి. అంటే తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు, తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజా గదిలో పెట్టాలి. అలా పెడితే ఏమవుతుంది అంటే అది లక్ష్మీదేవికి నివేదన అవుతుంది. అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజా గదిలో పెట్టుకొని ఆ యాలకుల ప్యాకెట్లో నుంచి 5 యాలకులు తీసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత యాలకులను దాచే చోట దాచుకోవటం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలకులను వేయటం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవటం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వరించడం, అలాగే మన తలరాత మారిపోవటం, ధనం విపరీతంగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు యాలకులు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. పూజా గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ, లేదంటే తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి, సరిపోతుంది. ఇక ఈరోజే ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు, మాకు మంచివి జరగాలి, మంచి ఫలితం ఉండాలి అనుకుంటారు కదా. అలాంటి వారు ఖచ్చితంగా పంచదారని తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలానే పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజు పంచదారను కొని తెచ్చుకొని ఆ పంచదారతో అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టినా, లేదంటే కనుక అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసినా మనకు ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మనం ఒక 1/2 కేజీ పంచదార తెచ్చుకుంటే అమ్మవారి పటం ముందు పెట్టుకొని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు, అందులో నుండి కొంచెం అంటే కొంచెం ఒక గుప్పెడంత పంచదారను మనం స్వీకరించాలి. మిగిలిన పంచదారతో తీయటి పదార్థాలు చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదన చేయటం, అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువైనా సరే మీకు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా విప్పేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాల పాటు పూజా గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజా గదిలో పెట్టుకుంటున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి మనలను చక్కగా అనుగ్రహిస్తుంది, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత పంచదారను పూజా గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోయండి. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదాలకు వాడుకోండి. ఇలా ఈరోజు పంచదార తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా పంచదార కానీ, లేదంటే యాలకులు కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పసుపుని కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. పసుపును అందరి ఇళ్లలో ఇష్టపడుతుంటారు, అందరూ దేవతలు కూడా ఇష్టపడుతుంటారు. కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి అమ్మవారు వచ్చినట్టే అన్నమాట. పైగా ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కనుక ఈరోజు మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. ఇంట్లో అంటే శుభకార్యాలు జరగగా చాలా ఏళ్ళు అయిపోయింది, ఏ శుభకార్యం చేయటం లేదు, ఫంక్షన్ జరగటం లేదు, ఎందుకేమో తెలియదు, కానీ అన్నీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారు గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి తిథి రోజున పసుపు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ పసుపును మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత పూజా గదిలో పెట్టుకోండి.
చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది కదా. ఆ పసుపు ప్యాకెట్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును పూజా గదిలో పెట్టి పూజించుకోవటం అంటే పూజా గదిలో పెట్టేసి వదిలేయండి. 15 నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టండి. ఇక ఆ తర్వాత పసుపును పూజ కోసం ఉపయోగించవచ్చు, లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం, లేదా పసుపులో వంటింట్లో వాడుకోవటం, ఇలా మీ ఇష్టం, దేనికైనా వాడవచ్చు. కాళ్ళకు రాసుకోవటానికి మాత్రం వాడకూడదు. ఇలా తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాలో ఉన్న పసుపులోని ఆ పసుపు ప్యాకెట్ను మొత్తం కూడా పోసేయండి. అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రంగా మారుతుంది. ఈ పసుపు మన పూజా గదిలో పెట్టడం కాబట్టి ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది కనుక పసుపు కూడా పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మనం ఈ రోజున ఎర్రపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఎర్రపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది కాబట్టి గ్రహస్థితి బాగోలేని వారు ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే 1,00,00,000 రూపాయల సంపాదన మన సొంతం అవుతుంది. బెల్లం తీపి పదార్థం, బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతూ ఉంటాయి. తిరుగులేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారం అయిపోతుంది. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మనం చిన్న బెల్లం ముక్కను తీసుకొని నోట్లో వేసుకుంటే జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1,00,00,000 జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని పూజించుకొని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వస్తువుల నుండి ఏదో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును అయినా సరే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక్క వస్తువును తెచ్చుకోండి. ఇలా తెచ్చుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలని కూడా ఇస్తుంది. పౌర్ణమి కదా అనుకుంటాం కానీ పౌర్ణమి చాలా గొప్పదిగా భావిస్తారు. పౌర్ణమిలో ఒక్కోసారి అమృత గడియలు ఏర్పడుతూ ఉంటాయి. పౌర్ణమికి అతీత శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తికి మనం పొందాలి అంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. పౌర్ణమిలో ఏర్పడే కొన్ని అమృత గడియల వలన కూడా మన జీవితం మారిపోతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా పౌర్ణమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజా గదిలో పెట్టి వాడుకోవచ్చు. కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయవచ్చు. దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు చేకూరుతాయి. ఆ ఫలితాలను చూసి మీ కళ్ళతో మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ విధంగా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి.